Good afternoon, students. In previous session, we have already discussed about disadvantages of the file processing system. In this session, we are going to learn about DBMS over the file system. Advantages of DBMS over the file system. Program data independence. The separation of metadata from the application programs that use the data is called data independence. This allows data to change without changing the application program. మనకి డేటా ఇండిపెండెన్స్లో మెటాడేటా separation of metadata from the application programs that are use the data is called the data independence. అప్లికేషన్ ప్రోగ్రాంలో మెటాడేటా అనేది నెక్స్ట్ యూజ్ చేసే డేటా అనేది సపరేట్గా స్టోర్ అవుతాయి కాబట్టి దాన్ని ఏమంటారంటే డేటా ఇండిపెండెన్స్ అంటారు. దీంట్లో డేటాలో ఏదైనా చేంజ్ చేసినా ఆ చేంజ్ అనేది అప్లికేషన్ ప్రోగ్రామ్ మీద ఎఫెక్ట్ అవ్వదు. Once again, the separation of metadata from application programs that use the data is called data independence. This allows data to change without changing application program. Redundancy and be reduced. Major difficult was many applications used their own special data that some data items were common to several applications. Each primary fact is recorded in only one place in the database. Redundancy can be reduced. Redundancy ni etla reduce chestamu manaki many applications ఉన్నప్పటికీ కూడా స్పెషల్ డేటా అంటే సెవెరల్ అప్లికేషన్కి ఆ డేటా అనేది ఓన్లీ వన్ సింగిల్ ప్లేస్ ఇన్ ద డేటాబేస్లో మాత్రమే స్టోర్ అయితే డేటా రిడెండెన్సీ అనేది రెడ్యూస్ అవుతుంది. ఎగ్జాంపుల్కి అడ్రస్ అండ్ ఫోన్ నంబర్ ఆఫ్ ఎ పర్టికులర్ కస్టమర్ అనేది పర్సనల్ ఇన్ఫర్మేషన్ అండ్ సేవింగ్స్ అకౌంట్ ఆల్సో. మనకి పర్సనల్ ఇన్ఫర్మేషన్లో సేవింగ్ అకౌంట్లో రెండు ఉంటుంది. ఈ రిడెండెన్సీలో హయ్యర్ స్టోరేజ్ అండ్ యాక్సెస్ కాస్ట్స్ అని కావాలి. డేటాబేస్ ఏం చేస్తుంది, దీన్ని ఎలిమినేట్ చేయటం కోసం కస్టమర్ నేమ్ అనేది ఓన్లీ ఒక ప్లేస్లో డేటాబేస్లో ఓన్లీ వన్ ప్లేస్లో మాత్రమే స్టోర్ చేస్తుంది. దాన్ని ఏమంటారంటే డేటా రిడెండెన్సీ కెన్ బి రెడ్యూస్డ్ అంటారు. మేజర్ డిఫికల్టీ ఏంటంటే చాలా అప్లికేషన్స్లో ఓన్ స్పెషల్ డేటా అనేది ఉంటుంది, కామన్ సెవరల్ అప్లికేషన్స్ ఉంటాయి. మనకి ప్రైమరీ ఫ్యాక్ట్ ఏంటి అంటే కనుక డేటా అనేది డిఫరెంట్ ప్లేసెస్లో కాకుండా స్పెషల్ ఫైల్స్లో కాకుండా ఓన్లీ ఒక సింగిల్ ప్లేస్ ఆఫ్ ద డేటాబేస్లో స్టోర్ చేస్తే డేటా రిడెండెన్సీ అనేది రెడ్యూస్ అవుతుంది. మనకి జనరల్ ఎగ్జాంపుల్ తీసుకుంటే కనుక అడ్రస్ అండ్ ఫోన్ నెంబర్ ఆఫ్ ఒక పర్టికులర్ కస్టమర్ అనేది పర్సనల్ ఇన్ఫర్మేషన్ అండ్ సేవింగ్ అకౌంట్లో రెండిట్లో ఉంటుంది. రిడెండెన్సీ అనేది హయ్యర్ స్టోరేజ్ అండ్ యాక్సెస్ కాస్ట్ అంతే కదా. రిడెండెన్సీ వల్ల ఏమవుతుంది, ఎక్కువ స్టోరేజ్ నెక్స్ట్ యాక్సెస్ కాస్ట్ కూడా ఎక్కువగా ఉంటుంది. డేటాబేస్ సిస్టంలో డేటా రిడెండెన్సీని ఎలిమినేట్ చేయాలి అంటే కస్టమర్ నేమ్ అనేది ఓన్లీ వన్ సింగిల్ ప్లేస్లో మాత్రమే పెట్టాలన్నమాట. ఓన్లీ వన్ సింగిల్ ప్లేస్లో మాత్రమే పెట్టాలి. ఓకే, నెక్స్ట్ inconsistency can be avoided by eliminating data redundancy. We can improve data consistency. మనం ఎప్పుడైతే డేటా రిడెండెన్సీని ఎలిమినేట్ చేస్తామో ఆటోమేటిక్గా డేటా కన్సిస్టెన్సీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. బై ఎలిమినేటింగ్ డేటా రిడెండెన్సీ we can improve data consistency. Example, customer address stored in only one place. Updating that becomes very simple. Customer address అనేది ఒక సింగిల్ ప్లేస్లో కనుక స్టోర్ అయితే
మనం దాన్ని అప్డేట్ చేయడం అనేది చాలా ఈజీ. ఇంప్రూవ్ డేటా షేరింగ్. A database is designed as a shared resource. Authorized users are granting permissions to use the database. డేటాబేస్ అనేది ఏంటి, షేర్డ్ రిసోర్స్ లాగా డిజైన్ చేశారు కాబట్టి ఆథరైజ్డ్ యూజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఆ డేటాబేస్ని యాక్సెస్ చేసే పర్మిషన్ అనేది ఉంటుందన్నమాట. ఇంప్రూవ్డ్ డేటా షేరింగ్. డేటాబేస్ ఈజ్ డిజైన్డ్ యాజ్ ఏ షేర్డ్ రిసోర్స్. ఆథరైజ్డ్ యూజర్స్ ఆర్ గ్రాంటెడ్ పర్మిషన్ టు యూజ్ ద డేటాబేస్. ఎన్ఫోర్స్మెంట్ స్టాండర్డ్స్. These standards will include naming convention, data quality standards, process for accessing, updating and protecting data. మనకి ఎన్ఫోర్స్మెంట్ స్టాండర్డ్స్లో ఏమేమి ఉంటాయి అంటే నేమింగ్ కన్వెన్షన్స్ ఉంటుంది, డేటా క్వాలిటీ స్టాండర్డ్స్ అనేవి ఉంటాయి, ప్రాసెసర్స్ ఫర్ యాక్సెసింగ్ ఉంటుంది, అప్డేటింగ్ అండ్ ప్రొటెక్టింగ్ డేటా అనేది ఉంటుందన్నమాట. Security can be enforced. Not every user should be able to access the data. A database can be accessed only while proper authentication, usually by verifying login and password. సెక్యూరిటీని కూడా ఎన్ఫోర్స్ చేయాలి. ప్రతి ఒక్క పీపుల్ డేటాబేస్లో ఉన్న డేటాని యాక్సెస్ చేయడానికి పర్మిషన్ ఉండదు. ఎవరికైతే ఆ డేటాబేస్ మీద అథెంటికేషన్ ఉంటుందో వాళ్ళు మాత్రమే ఆ డేటాని యాక్సెస్ చేయాలి. అంటే సెక్యూరిటీని ఎన్ఫోర్స్ చేయాలి. ఎలా ఎన్ఫోర్స్ చేస్తాము? విత్ ద హెల్ప్ ఆఫ్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్. ఇంటిగ్రిటీ కెన్ బి మెయింటైన్డ్. The data values stored in database must satisfy certain types of consistency rules. డేటాబేస్లో డేటా వాల్యూస్ అనేవి స్టోర్ చేయాలి అంటే కొన్ని కన్సిస్టెన్సీ రూల్స్ని కంపల్సరీగా సాటిస్ఫై చేయాలి. The balance, for example, the balance of a bank account may never fall below the particular amount to define integrity constraint to data in the database. మనకి బ్యాంక్ అకౌంటే కనుక తీసుకుంటే దాంట్లో బ్యాలెన్స్ అనేది ఒక పర్టికులర్ అమౌంట్ అనేది మినిమంగా ఉండాలి, దానికన్నా తక్కువగా ఎప్పుడూ ఉండకూడదు అని చెప్పేసి అంటే మనం పొరపాటును డ్రా చేస్తున్న ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఇంటిగ్రిటీ కన్స్ట్రియంట్ అనేది ఆటోమేటిక్గా యాక్టివేట్ అయ్యి ఆ ప్రాపర్టీని లాస్ చేయదన్నమాట. ఓకే, వన్స్ అగైన్, what are the advantages of DBMS over the file system? Advantages. First one as the program data independence. The separation of metadata from the application programs that use the data is called data independence. The separation of metadata from the application programs that use the data are called data independence. This allows data to change without changing the application program. Redundancy can be reduced. Major difficulty was the many applications used their own special data. The some data items were common to several applications. Each primary fact is recorded in only one place. మనకి మెనీ అప్లికేషన్లో స్పెషలైజ్డ్ డేటా, సమ్ డేటా ఐటమ్స్ అని ఇవి సెవెరల్ అప్లికేషన్లో కామన్గా ఉంటాయి. అయితే ప్రైమరీ ఫ్యాక్ట్ ఏంటి అంటే కనుక డేటాబేస్లో ఈ డేటా అనేది ఓన్లీ ఒక సింగిల్ ప్లేస్లో మాత్రమే సేవ్ చేయాలి అని. ఎగ్జాంపుల్కి అడ్రస్ అండ్ ఫోన్ నెంబర్ ఆఫ్ ఒక పర్టికులర్ కస్టమర్ అనేది పర్సనల్ ఇన్ఫర్మేషన్లోనూ సేవింగ్ ఇన్ఫర్మేషన్లోనూ ఉంటుంది. ఈ రిడెండెన్సీ వల్ల మనకి హయ్యర్ స్టోరేజ్ అండ్ యాక్సెస్ కాస్ట్స్ అనేవి ఉంటాయి. ఆ డేటాబేస్ సిస్టంలో ఉన్న డేటా రిడెండెన్సీని ఎలిమినేట్ చేయాలి అంటే కనుక కస్టమర్ నేమ్ అనేది ఓన్లీ వన్ సింగిల్ డేటాబేస్లో మాత్రమే స్టోర్ చేయాలన్నమాట.
నెక్స్ట్ ఇన్కన్సిస్టెన్సీ కెన్ బి అవాయిడెడ్ బై ఎలిమినేటింగ్ డేటా రిడెండెన్సీ కెన్ ఇంప్రూవ్ డేటా కన్సిస్టెన్సీ. ఎప్పుడైతే మనం డేటా రిడెండెన్సీని ఎలిమినేట్ చేస్తామో డేటా కన్సిస్టెన్సీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అందుకే కస్టమర్ అడ్రస్ అనేది ఓన్లీ వన్ ప్లేస్లో స్టోర్ చేస్తే మనం ఏమన్నా చేంజెస్ చేస్తే కనుక సింపుల్గా చేంజెస్ అనేవి అప్లికబుల్ అవుతాయి అన్నమాట. ఇంప్రూవ్ డేటా షేరింగ్. డేటాబేస్ ఈజ్ డిజైన్డ్ యాజ్ షేర్డ్ రిసోర్స్. అసలు మనం డేటాబేస్ని ఎలా డిజైన్ చేసాము? ఒక షేర్డ్ రిసోర్స్ లాగా డిజైన్ చేసాము. ఆథరైజ్డ్ యూజర్స్కి మాత్రమే ఆ డేటాబేస్ని యూజ్ చేసే అవకాశం అనేది ఉంటుంది. నెక్స్ట్ ఎన్ఫోర్స్మెంట్ స్టాండర్డ్స్. కంపల్సరీగా డేటాబేస్ని క్రియేట్ చేస్తున్నాము అంటే కొన్ని స్టాండర్డ్స్ అనేవి ఉండాలి. వాటిలో ఏమేంటి? నేమింగ్ కన్వెన్షన్స్, డేటా క్వాలిటీ స్టాండర్డ్స్, ప్రాసెసెస్ ఫర్ యాక్సెసింగ్, అప్డేటింగ్ అండ్ ప్రొటెక్టింగ్ డేటా. సెక్యూరిటీ కెన్ బి ఎన్ఫోర్స్డ్. Not ever user used to be able to access all the data. A database can be accessed only while proper authentication, usually by verifying login and passwords. ప్రతి ఒక్క పీపుల్ కూడా డేటాబేస్లో ఉన్న డేటాని యాక్సెస్ చేయడానికి పాసిబిలిటీ అనేది ఉండదు. ఎవరికైతే ఆ డేటాబేస్ మీద అథెంటికేషన్ ఉంటుందో, ప్రాపర్ అథెంటికేషన్ ఉంటుందో వాళ్ళు మాత్రమే ఆ డేటాబేస్లో ఉన్న డేటాని యాక్సెస్ చేయగలుగుతారు. అయితే ఆ ప్రాపర్ అథెంటికేషన్ అనేది ఎలా ఇస్తాము? లాగిన్ అండ్ పాస్వర్డ్ ద్వారా మనం ప్రాపర్ అథెంటికేషన్ అనేది ఇస్తాం అన్నమాట. ఇంటిగ్రిటీ కెన్ బి మెయింటైన్డ్. డేటా వాల్యూస్ స్టోర్డ్ ఇన్ డేటాబేస్ మస్ట్ సాటిస్ఫై సర్టెన్ టైప్స్ ఆఫ్ కన్సిస్టెన్సీ రూల్స్. డేటాబేస్లో డేటా స్టోర్ అవ్వాలి అంటే కంపల్సరీగా కొన్ని కన్సిస్టెన్సీ రూల్స్ని మాత్రం అప్లై చేసుకుంటే మనకేమవుతుందంటే డేటా అనేది ప్రాపర్గా స్టోర్ చేసుకోవచ్చు అనమాట. ఎగ్జాంపుల్కి బ్యాంక్ అకౌంట్లో బ్యాలెన్స్ అనేది ఎప్పుడూ కూడా ఒక పర్టికులర్ అమౌంట్ అనేది ఉంటుంది. ఆ అమౌంట్ కన్నా తక్కువ ఉండకూడదు అనమాట. ఓకే. View of data are next. Database instance and schemas. Difference between data instances and schemas. Database instance. Database change over the time information is inserted and deleted. The collection of information stored in database at particular moment is called the database instance. మనం డేటాబేస్లో డేటా అనేది చేంజెస్ చేస్తూ ఉంటాం కదా, ఏదర్ ఇన్సర్ట్ కానీ డిలీట్ కానీ. కలెక్షన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఎక్కడ స్టోర్ అవుతుంది? డేటాబేస్లో స్టోర్ అవుతుంది. ఈ పర్టికులర్ మూమెంట్ని ఏమంటారంటే డేటాబేస్ ఇన్స్టెన్స్ అంటారు. డేటాబేస్లో ఇన్ఫర్మేషన్ మీద చేంజెస్ జరుగుతుంది కదా, ఏదర్ ఇన్సర్షన్ కానీ డిలీషన్ కానీ జరిగేటప్పుడు ఒక పర్టికులర్ మూమెంట్లో, దాన్ని ఏమంటారంటే డేటాబేస్ ఇన్స్టెన్స్ అంటారు. డేటాబేస్ స్కీమా అంటే కనుక ఓవరాల్ డిజైన్ ఆఫ్ డేటాబేస్ని డేటాబేస్ స్కీమా అంటారు. ఓవరాల్ డేటాబేస్ డిజైన్ని ఏమంటారు? డేటాబేస్ స్కీమా అంటారు. ఈ స్కీమాలో ఏమేమి ఉంటాయి? టేబుల్స్, వ్యూస్, ఫంక్షన్స్, ప్యాకేజెస్, ఆబ్జెక్ట్స్ ఉంటాయి. డేటాబేస్ ఇన్స్టెన్స్ అంటే కనుక చేంజ్ ఓవర్ ద టైమ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ ఇన్సర్టెడ్ ఆర్ డిలీటెడ్. The collection of information stored in database at particular moment is called database instance. Database schema means to overall design of database is called the database schema. The database schema can contain tables, views, functions, packages and other objects. Difference between schema and instance. డిఫరెన్సెస్ వచ్చేసి డెఫినిషన్ పరంగా చూసుకుంటే స్కీమా అంటే ఏంటి, ఇన్స్టెన్స్ అంటే ఏంటి. స్కీమా మీన్స్ ఓవరాల్
logical design of database. Instance means the collection of information stored in database at particular moment. The collection of information stores in database at particular moment includes table names, column names, data types, size of the columns, various constraints at logical level. Actual data or information stored in table in the form of different records. డేటాబేస్ స్కీమాలో ఏమి ఇంక్లూడ్ అయ్యి ఉంటాయంటే టేబుల్ నేమ్స్, కాలమ్ నేమ్స్, డేటా టైప్స్, సైజ్ ఆఫ్ ద కాలమ్స్, వేరియస్ కన్స్ట్రెయింట్స్ ఎట్ లాజికల్ లెవెల్. ఓకే, అదే ఇన్స్టెన్స్కి వచ్చేసి యాక్చువల్ డేటా ఆర్ ఇన్ఫర్మేషన్ స్టోర్డ్ ఇన్ ద టేబుల్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డిఫరెంట్ రికార్డ్స్. నెక్స్ట్ వచ్చేసి చేంజ్. స్కీమాలో చేంజ్ అనేది ఇన్ఫ్రీక్వెంట్లీ చేంజ్ అనేది ఫ్రీక్వెంట్గా జరిగేది ఇన్స్టెన్స్లో ఏమో ఫ్రీక్వెంట్గా జరుగుతుంది. అదే మనకి స్కీమాలో అయితే కనుక మనకి ఇన్ఫ్రీక్వెంట్గా జరుగుతుంది. కాజ్ ఆఫ్ చేంజ్ వచ్చేసి స్కీమాలో ఇన్సర్షన్ ఆఫ్ టేబుల్, కాలమ్స్ కెన్ బి చేంజ్డ్ ఇన్ డేటా టైప్ సైజ్. వీటిల్లో కాజ్ ఆఫ్ చేంజ్ అనేది జరుగుతుంది. అంటే ఇన్సర్షన్ ఆఫ్ టేబుల్స్ డేటా టైప్ యొక్క సైజుని, కాలమ్స్ యొక్క డేటా టైప్ యొక్క సైజుని చేంజ్ చేసినప్పుడు కాజ్ ఆఫ్ చేంజ్ అనేది జరుగుతుంది. ఇన్స్టెన్స్లో అయితే కనుక ఇన్సర్షన్, డిలీషన్, అప్డేషన్ ఆపరేషన్స్ స్టోర్డ్ ఇన్ డేటాబేస్. మనకి ఇన్సర్షను, డిలీషను, అప్డేషన్ ఆపరేషన్స్ అనేవి డేటాబేస్లో జరిగినప్పుడు కాజ్ ఆఫ్ చేంజ్ అనేది ఇన్స్టెన్స్లో జరుగుతుంది. దీస్ ఆర్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ ద ఇన్స్టెన్సెస్ అండ్ స్కీమాస్. What are the difference between the data instance and schema? Database instance ante ganaka database change over time as information is inserted and deleted. The collection of information stored in database at particular moment is called the database instance. మనకి డేటాబేస్ చేంజ్ అనేది either డేటాని ఇన్సర్ట్ చేసినప్పుడు కానీ డిలీట్ చేసినప్పుడు కానీ డేటాబేస్లో ఒక పర్టికులర్ మూమెంట్లో ఇన్సర్ట్ కానీ డిలీట్ కానీ చేసినప్పుడు దాన్ని ఏమంటారు? డేటాబేస్ ఇన్స్టెన్స్ అంటారు. డేటాబేస్ స్కీమా అంటే కనుక ఓవరాల్ డిజైన్ ఆఫ్ ద డేటాబేస్ని ఏమంటారంటే డేటాబేస్ స్కీమా అని అంటారు. మనకి డేటాబేస్ స్కీమాలో ఏమేమి ఉంటాయి? టేబుల్స్, వ్యూస్, ఫంక్షన్స్, ప్యాకేజెస్, అదర్ ఆబ్జెక్ట్స్ అనేవి ఉంటాయి అన్నమాట. డిఫరెన్స్ బిట్వీన్ ద స్కీమా అండ్ ఇన్స్టెన్స్. స్కీమా అంటే కనుక స్కీమా అండ్ ఇన్స్టెన్స్కి డెఫినిషన్ ఇంక్లూడ్స్ నెక్స్ట్ చేంజ్, కాజ్ ఆఫ్ ద చేంజ్ని బట్టి డిఫరెన్సెస్ అనేది రాశారు. దీంట్లో స్కీమా అంటే కనుక ఓవరాల్ లాజికల్ డిజైన్ ఆఫ్ ద డేటాబేస్ని ఏమంటారు? స్కీమా అంటారు. ఇన్స్టెన్స్ అంటే కనుక కలెక్షన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ స్టోర్డ్ ఇన్ డేటాబేస్ అట్ పర్టికులర్ మూమెంట్ ఈజ్ కాల్డ్ ద ఇన్స్టెన్స్ అంటారు. నెక్స్ట్ ఇంక్లూడ్స్. మనకి స్కీమాలో టేబుల్ నేమ్స్, కాలమ్ నేమ్స్, డేటా టైప్స్ అండ్ సైజ్ ఆఫ్ ద కాలమ్స్, వేరియస్ కన్స్ట్రెయింట్స్ ఎట్ ద లాజికల్ లెవెల్. ఇన్ ఇన్స్టెన్స్ it includes actual data or information stored in table in the form of different records. Change in schema is infrequent. Change in instance is frequent. Cause of change. Insertion of table or column can be changed in data type size. Next, insertion, delete or update operations on data stored in database. What are the data models with an example? Data models are first one as the hierarchical model. In this model, data is organized into a tree-like structure. ఈ మోడల్లో మనకి డేటా మొత్తం కూడా ట్రీ-like స్ట్రక్చర్లో ఉంటుంది. దీంట్లో పేరెంట్ చైల్డ్ రిలేషన్షిప్ అనేది ఉంటుంది. ఈచ్ పేరెంట్కి మెనీ చిల్డ్రన్స్ ఉండొచ్చు, కానీ ఈచ్ చైల్డ్కి మాత్రం ఓన్లీ వన్ పేరెంట్ మాత్రమే ఉంటుంది. హైరారికల్ మోడల్ అనేది 1960లో లార్జ్ అమౌంట్ ఆఫ్ ద డేటాని మేనేజ్ చేయడానికి యూజ్ చేశారు. దీంట్లో
ఈ మోడల్లో లెవెల్స్ అండ్ సెగ్మెంట్స్ అనేవి ఉన్నాయి. రూట్ సెగ్మెంట్ ఈజ్ ద పేరెంట్ ఆఫ్ ద లెవెల్ 1. రూట్ సెగ్మెంట్ అనేది పేరెంట్ ఆఫ్ ద లెవెల్ 1కి పేరెంట్ అనమాట. లెవెల్ 1 సెగ్మెంట్ అనేది పేరెంట్ ఆఫ్ ద లెవెల్ 2 సెగ్మెంట్స్, ఇట్లా అండ్ సో ఆన్. దీస్ మోడల్ one to many relationship between parent and its child segments. ఇక్కడ చూడండి, ఇన్ దిస్ ఎగ్జాంపుల్, ఈ ఎగ్జాంపుల్లో మనకి డేటా మొత్తం కూడా ఎలా ఆర్గనైజ్ చేశారు, ట్రీ లైక్ స్ట్రక్చర్ లాగా ఆర్గనైజ్ చేసి పేరెంట్ చైల్డ్ రిలేషన్షిప్ని పెట్టారు. ప్రతి ఒక్క పేరెంట్కి కూడా మోర్ దాన్ 1 చిల్డ్రన్ ఉన్నారు, కానీ ఈచ్ చిల్డ్రన్ హ్యావ్ ఓన్లీ 1 పేరెంట్. ఇక్కడ కాలేజ్ డేటాబేస్ తీసుకుంటే కాలేజ్కి వచ్చేసి డిపార్ట్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేవి 2 చిల్డ్రన్స్, డిపార్ట్మెంట్కి వచ్చేసి కోర్సు, టీచర్సు, స్టూడెంట్స్ అనేవి చిల్డ్రన్స్, కోర్స్కి వచ్చేసి థియరీ, ల్యాబ్స్ అనేవి చిల్డ్రన్స్ అనమాట. లెవెల్ కాలేజ్ అనేది రూట్ సెగ్మెంట్. నెక్స్ట్ డిపార్ట్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది లెవెల్ 1. లెవెల్ 1కి రూట్ సెగ్మెంట్ అనేది ఏమవుతుందంటే పేరెంట్ అవుతుంది. లెవెల్ 2కి లెవెల్ 1 అనేది పేరెంట్ అవుతుంది. లెవెల్ 3కి లెవెల్ 2 అనేది పేరెంట్ అవుతుంది అనమాట. ఓకే, అంటే దీంట్లో ఏ రిలేషన్షిప్ ఉంటుంది, 1 to many రిలేషన్షిప్ అనేది ఉంటుందన్నమాట. ఓకే, ఇది 1960sలో ఇంట్రడ్యూస్ చేశారు. నెక్స్ట్ నెట్వర్కింగ్ మోడల్. ఇన్ దిస్ మోడల్ ఒక పేరెంట్కి వచ్చేసి సెవెరల్ చిల్డ్రన్ ఉండొచ్చు, సెవెరల్ చిల్డ్రన్స్కి వచ్చేసి సెవెరల్ పేరెంట్స్ అనేవాళ్ళు ఉండొచ్చు. కాకపోతే రికార్డ్స్ అనేవి ఫిజికల్ లింక్డ్ త్రూ ద పాయింటర్స్. రికార్డ్స్ మాత్రం ఫిజికల్ లింక్స్ ద్వారా, అంటే పాయింటర్స్ ద్వారా లింకప్ చేస్తారు. దిస్ మోడల్ వాజ్ డెవలప్డ్ ఇన్ 1960. ఇన్ దిస్ మోడల్ 1 to many రిలేషన్షిప్ బిట్వీన్ ద రికార్డ్స్. రిలేషన్షిప్ ఈజ్ కాల్డ్ ఏ సెట్. ఇట్ కంపోజ్డ్ ఆఫ్ పేరెంట్ రికార్డ్ అండ్ చైల్డ్ రికార్డ్. ఏ సెట్ రిప్రజెంట్స్ ఏ 1 to many రిలేషన్షిప్ బిట్వీన్ ద పేరెంట్ అండ్ చైల్డ్. ఈ నెట్వర్క్ మోడల్లో కూడా ఏంటంటే ఒక పేరెంట్కి వచ్చేసి మెనీ చిల్డ్రన్ ఉండొచ్చు, మెనీ చిల్డ్రన్స్కి వచ్చేసి మెనీ పేరెంట్స్ అనేవాళ్ళు ఉండొచ్చు అనమాట. అయితే ఈ రికార్డ్స్ అన్నీ కూడా ఫిజికల్ లింక్స్, అంటే ఫిజికల్ లింక్స్ ఏంటి, పాయింటర్స్ ద్వారా లింకప్ అనేది చేస్తారు. ఈ నెట్వర్కింగ్ మోడల్ని కూడా 1960లో డెవలప్ చేశారు. దీంట్లో 1 to many రిలేషన్షిప్ బిట్వీన్ ద రికార్డ్స్. రిలేషన్షిప్ని ఏమంటారంటే సెట్ అని చెప్పేసి అంటారు. It is composed of parent record and child record. A set represents 1 to many relationship between the parent child. Okay na? This is diagrammatic representation. In this diagrammatic representation, each parent have many children and many children have many parents. So 1 to relationship is performed in networking model. This model is also developed in 1960. Records are physically linked through the pointers. Okay, this is about the hierarchical model. Next one is the relational model. Relational database was introduced in 1970 by E.F. Card. రిలేషనల్ మోడల్ని 1970లో E.F. కార్డ్ అనే అతను ఇంట్రడ్యూస్ చేశారు. ఈ మోడల్లో టేబుల్ అనేది రోస్ అండ్ కాలమ్స్లో ఉంటుంది, పాయింటర్స్ అనేవి ఉండవు అనమాట. రికార్డ్స్ అనేవి ఫిజికల్ పాయింటర్స్ ద్వారా పాయింట్అవుట్ అనేవి చేయదు. చూడండి, రిలేషనల్ డేటాబేస్ మోడల్ ఈజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ 1970 బై E.F. కార్డ్. ఇన్ దిస్ మోడల్ ఇట్ మెయింటైన్ ద ఫార్మ్ ఆఫ్ టేబుల్స్ consisting of rows and tables, not through the pointers. In this example, we have 2 tables, employee table and department table. Employee table की relationship table की మనం employee table की department table की relationship పెట్టాలి అంటే ఎలా పెడతాము? 2 టేబుల్స్లో కూడా కామన్ కాలం నేమ్ ఉంటే కనుక మనం ఏం చేస్తాం, 2 టేబుల్స్కి రిలేషన్షిప్ అనేది పెట్టచ్చు. ఈ రిలేషన్షిప్ అనేది ఇద్దరు ప్రైమరీ కీ ఆర్ ఫారెన్ కీ ద్వారా పెడతామన్నమాట. మనకి ఎంప్లాయీ టేబుల్లో ఎంప్లాయీ నంబర్, ఎంప్లాయీ నేమ్, జాబ్, శాలరీ, డిపార్ట్మెంట్ నంబర్ అనేది ఇచ్చాము. ఎంప్లాయీ టేబుల్లో ఎంప్లాయీ నంబర్ అనేది ప్రైమరీ కీ, డిపార్ట్మెంట్ నంబర్ అనేది ఫారెన్ కీ. డిపార్ట్మెంట్ టేబుల్లో డిపార్ట్మెంట్ నంబర్
డిపార్ట్మెంట్ నేమ్ తీసుకున్నాం. ఇక్కడ డిపార్ట్మెంట్ నంబర్ అనేది ప్రైమరీ కీ, ఫారెన్ కీ కాదు. ఇక్కడ డిపార్ట్మెంట్ నంబర్ అనేది, ఇక్కడ డిపార్ట్మెంట్ నంబర్ అనేది ఓకే. ఇక్కడ డిపార్ట్మెంట్ నెంబర్ అనేది ప్రైమరీకి. మనం టేబుల్స్ మధ్య రిలేషన్షిప్ పెట్టాలి అంటే ఎలా పెడతాము అంటే కామన్ కాలం నేమ్ ఉండాలి. మనకి ఎంప్లాయీ టేబుల్లోనూ డిపార్ట్మెంట్ టేబుల్లోనూ కామన్ కాలం నేమ్ ఏముంది, డిపార్ట్మెంట్ నంబర్ అనేది కామన్ కాలం నేమ్ ఉంది. డిపార్ట్మెంట్ టేబుల్లో ఉన్న డిపార్ట్మెంట్ నెంబర్ అనేది ప్రైమరీ కీగా తీసుకున్నాం. డిపార్ట్మెంట్ నెంబర్ని ఎంప్లాయీ టేబుల్లో ఉన్న డిపార్ట్మెంట్ నెంబర్ని ఫారెన్ కీగా రిఫర్ చేస్తున్నాం. ప్రైమరీ కీ టేబుల్ అంటే కనుక యూనిక్నెస్ ప్రాపర్టీని సాటిస్ఫై చేయాలి. యూనిక్నెస్ ప్రాపర్టీ అంటే కనుక వాల్యూ అనేది, ఇచ్చిన వాల్యూ అనేది మళ్ళీ ఇవ్వకూడదు. ఫారెన్ కీగా రిఫర్ చేసేటప్పుడు మాత్రం ఆ డేటా అనేది మోర్ దాన్ వన్ టైం అనేది తీసుకోవచ్చు. ఎగ్జాంపుల్కి ఎంప్లాయీ టేబుల్లో ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో కూడా మోర్ దాన్ వన్ ఎంప్లాయీ ఉండొచ్చు కాబట్టి డిపార్ట్మెంట్ నెంబర్ అనేది ఏం తీసుకున్నాం, ఫారెన్ కీ తీసుకున్నాం. అదే ప్రైమరీ కీ టేబుల్లో డిపార్ట్మెంట్ నెంబర్ అనేది ఓన్లీ సింగిల్ టైం మాత్రమే తీసుకున్నాం అనమాట. ఎంటిటీ రిలేషన్షిప్ మోడల్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఎంటిటీ రిలేషన్షిప్ మోడల్. దీంట్లో ఎంటైర్ డేటాబేస్ మొత్తాన్ని కూడా గ్రాఫికల్ రిప్రజెంటేషన్లో చేస్తాం. ఆ గ్రాఫికల్ రిప్రజెంటేషన్లో ఎలా చేస్తామో ఎంటిటీస్, అట్రిబ్యూట్స్, రిలేషన్షిప్స్ని యూజ్ చేసి ఈఆర్ మోడల్లో డేటాబేసెస్ని డిజైన్ చేస్తాం అనమాట. ఈ మోడల్ అనేది పాపులర్ అండ్ ఈజీ టు అండర్స్టాండ్. పీటర్ చెన్ అనే అతను ఈఆర్ మోడల్ని 1976లో ఇంట్రడ్యూస్ చేశారు. ఓకే. ఎంటిటీ రిలేషన్షిప్ మోడల్ అంటే కనుక గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఎంటిటీ, అట్రిబ్యూట్, రిలేషన్షిప్స్. మనకి ఎంటైర్ డేటాబేస్ మొత్తాన్ని కూడా గ్రాఫికల్ రిప్రజెంటేషన్లో ఎంటిటీ, అట్రిబ్యూట్స్ అండ్ రిలేషన్షిప్స్ యూజ్ చేసి చేస్తారనమాట. మనకి ఈ మోడల్ అనేది చాలా పాపులర్ అండ్ ఈజీ. దీన్ని 1976లో పీటర్ చెన్ అనే అతను ఇంట్రడ్యూస్ చేశారు. అసలు ఎంటిటీ అంటే ఏంటి మనం విడిగా చెప్పుకోవాలి అంటే కనుక ఎంటిటీ అంటే టేబుల్ నేమ్ ఈజ్ నథింగ్ బట్ ద ఎంటిటీ అవుతుంది. ఎంటిటీ అనేది రియల్ వరల్డ్ ఆబ్జెక్ట్, ఎదర్ యానిమేట్ ఆర్ ఇన్యానిమేట్, దట్ కెన్ బి ఈజీలీ ఐడెంటిఫైయబుల్. మనకి ఈ ఎంటిటీ అనేది ఈజీగా ఐడెంటిఫై అయ్యే విధంగా ఉండాలి. ఏదర్ స్టూడెంట్ కానీ, ఎంప్లాయీ కానీ, డిపార్ట్మెంట్ కానీ, ఇవన్నీ ఏంటి, ఎంటిటీస్. అంటే నేమ్ ఆఫ్ ద టేబుల్ని ఏమంటామంటే ఎంటిటీ అంటారు. అట్రిబ్యూట్ అంటే కనుక ద ప్రాపర్టీస్ ఆఫ్ ఎంటిటీస్, ఎంటిటీస్లో ఉన్న ప్రాపర్టీస్నే ఏమంటారు, అట్రిబ్యూట్స్ అంటారు. ఎగ్జాంపుల్కి మనం ఒక టేబుల్ తీసుకున్నాం, ఎంప్లాయీ టేబుల్. దాంట్లో ఎంప్లాయీ నంబర్, ఎంప్లాయీ నేమ్, జాబ్, శాలరీ, డిపార్ట్మెంట్ నంబర్ అని తీసుకున్నాం. దీంట్లో ఎంప్లాయీ టేబుల్ యొక్క ఫీల్డ్ నేమ్స్ ఏంటి, ఎంప్లాయీ నంబరు, ఎంప్లాయీ నేము, జాబు, శాలరీ, డిపార్ట్మెంట్ నంబర్ అనేవి తీసుకున్నాం. వీటిని ఏమంటారంటే అట్రిబ్యూట్స్ అంటారు. అట్రిబ్యూట్స్ అంటే కనుక ఫీల్డ్ నేమ్స్ ఇన్ ద టేబుల్ ఈజ్ నథింగ్ బట్ ద అట్రిబ్యూట్స్. ఎగ్జాంపుల్కి స్టూడెంట్ నంబరు, నేము, క్లాసు, ఏజ్, మార్క్స్ ఇలా తీసుకుంటాం కదా, వాటిని ఏమంటారంటే అట్రిబ్యూట్స్ అంటారు. నెక్స్ట్ రిలేషన్షిప్. రిలేషన్షిప్ అంటే కనుక అసోసియేషన్ అమాంగ్ సెవరల్ ఎంటిటీస్ మధ్య అసోసియేషన్ని అమాంగ్ చేయడాన్ని ఏమంటారంటే రిలేషన్షిప్ అంటారు. అసోసియేషన్ అమాంగ్ సెవరల్ ఎంటిటీస్ మధ్య అసోసియేషన్ని అమాంగ్ చేస్తే కనుక దాన్ని ఏమంటారు, రిలేషన్షిప్ అంటారు. ఇప్పుడు ఎగ్జాంపుల్కి స్టూడెంట్ అనేది ఒక ఎంటిటీ, ఇన్స్టిట్యూషన్ అనేది ఒక ఎంటిటీ అని తీసుకుంటే, స్టూడెంట్ స్టడీస్ ఎట్ ద ఇన్స్టిట్యూషన్ అంటే కనుక ఇక్కడ స్టడీస్ అనేది ఏంటి, రిలేషన్షిప్ బిట్వీన్ ద ఇన్స్టిట్యూషన్ అండ్ స్టూడెంట్. నెక్స్ట్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ మోడల్.
ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ మోడల్ has become the software development methodology that lead to develop the object oriented data model can seen extending ER model with notations of encapsulation methods and object identity. ఆబ్జెక్ట్ బేస్డ్ డేటాబేస్ మోడల్ అంటే కనుక జనరల్గా ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అనేది సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ మెథడాలజీలో యూజ్ చేస్తాము. అంటే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ మోడల్లో ఎక్స్టెండింగ్ ద ఈఆర్ మోడల్ విత్ నొటేషన్స్ ఆఫ్ ఎన్క్యాప్సులేషన్ మెథడ్స్ అండ్ ఆబ్జెక్ట్ ఎంటిటీని యూజ్ చేస్తాం అన్నమాట. Semi-structured model. Semi-structured data model permits the specification of data where data items same type but different set of attributes. Okay, semi-structured model ante ganaka specification of the data where individual data items anevi same type different set of attributes lo స్పెసిఫై చేస్తాం అన్నమాట. సెమీ స్ట్రక్చర్డ్ మోడల్లో స్పెసిఫికేషన్ ఆఫ్ ద డేటా అనేది ఇండివిజువల్ డేటా ఐటమ్స్ని సేమ్ టైప్ని డిఫరెంట్ సెట్ ఆఫ్ యాట్రిబ్యూట్స్లో స్పెసిఫై చేస్తాం అన్నమాట. ఓకేనా, దీస్ ఆర్ ద డేటాబేస్ మోడల్స్. డేటాబేస్ మోడల్స్ వచ్చేసి ఏమున్నాయి, డేటా మోడల్స్ వచ్చేసి ఫస్ట్ వచ్చేసి హైరారికల్ మోడల్. హైరారికల్ మోడల్ మనకి డేటాబేస్ మోడల్స్ వచ్చేసి ఏమేమి ఉన్నాయి, హైరారికల్ మోడల్, నెట్వర్కింగ్ మోడల్, ఈఆర్ మోడల్, రిలేషనల్ మోడల్ అండ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ మోడల్, సెమీ స్ట్రక్చర్డ్ మోడల్ అనేవి ఉన్నాయి. హైరారికల్ మోడల్లో వచ్చేసి డేటా అనేది ఎలా ఆర్గనైజ్ చేస్తారు, ట్రీ లైక్ స్ట్రక్చర్ లాగా ఆర్గనైజ్ చేస్తారు. ప్రతి ఒక్క పేరెంట్కి కూడా నంబర్ ఆఫ్ చిల్డ్రన్స్ అనేవి ఉంటాయి. 1 to many రిలేషన్షిప్ అనేది పర్ఫామ్ చేస్తారు. ఇది 1960లో ఇంట్రడ్యూస్ చేశారు. నెక్స్ట్ నెట్వర్కింగ్ మోడల్ వచ్చేసి ఒక పేరెంట్కి వచ్చేసి సెవెరల్ చిల్డ్రన్స్ ఉండొచ్చు, సెవెరల్ చిల్డ్రన్స్కి వచ్చేసి సెవెరల్ పేరెంట్స్ అనేవి ఉండొచ్చు అనమాట. అయితే రికార్డ్స్ అన్నీ కూడా ఫిజికల్గా లింక్ చేస్తారు. ఎలాగా, విత్ ద హెల్ప్ ఆఫ్ పాయింటర్స్ ద్వారా. దీన్ని కూడా 1960లోనే ఇంట్రడ్యూస్ చేశారు. 1 to many రిలేషన్షిప్ అనేది రికార్డ్స్ మధ్య పర్ఫామ్ అవుతుందన్నమాట. నెక్స్ట్ రిలేషనల్ డేటాబేస్ మోడల్ అనేది 1970లో ఈఎఫ్ కార్డ్ అనే అతను ఇంట్రడ్యూస్ చేశారు. దీంట్లో టేబుల్స్ అనేవి ఉంటాయి. టేబుల్లో డేటా అనేది రోస్ అండ్ కాలమ్స్తో చేస్తాం అన్నమాట. అయితే 2 టేబుల్స్ మధ్య రిలేషన్షిప్ పెట్టాలి అంటే కనుక 2 టేబుల్లోనూ మనకి కామన్ కాలం నేమ్ అనేది ఉండాలి. డూప్లికేషన్ ఆఫ్ ద వాల్యూస్ని ఎలో చేయకపోతే కనుక దాన్ని ప్రైమరీ కీ అంటారు. ఈ ప్రైమరీ కీ నుంచి మనం రిఫర్ చేయాల్సింది ఏంటి, ఫారెన్ కీని రిఫర్ చేస్తాం అన్నమాట. నెక్స్ట్ ఎంటిటీ రిలేషన్షిప్ మోడల్ అంటే కనుక గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ద డేటాబేస్ని ఏమంటారంటే ఎంటిటీ రిలేషన్షిప్ మోడల్ అంటారు. ఈ గ్రాఫికల్ రిప్రజెంటేషన్లో ఈజీగా అండర్స్టాండ్ చేసుకోవచ్చు. పీటర్ చెన్ అనే అతను ఫస్ట్ ఈఆర్ మోడల్ని 1976లో ఇంట్రడ్యూస్ చేశారు. మనకి ఎంటిటీ రిలేషన్షిప్ మోడల్లో ఎంటిటీస్, అట్రిబ్యూట్స్, రిలేషన్షిప్స్ అనేవి ఉంటాయి. ఎంటిటీ అనేది ఏంటంటే ఒక ఆబ్జెక్ట్. ద టేబుల్ నేమ్ ఈజ్ నథింగ్ బట్ ద ఎంటిటీ. ఫీల్డ్ నేమ్స్ అంటే కనుక టేబుల్లో ఉన్న ఫీల్డ్ నేమ్స్ని ఏమంటారంటే అట్రిబ్యూట్స్. దాన్ని ఎంటిటీ రిలేషన్షిప్ టర్మినాలజీలో ద ప్రాపర్టీస్ ఆఫ్ ద ఎంటిటీస్ ఈజ్ కాల్డ్ ద అట్రిబ్యూట్స్. అట్రిబ్యూట్స్ హ్యావ్ వాల్యూస్. ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ నంబర్, నేము, క్లాస్, ఏజ్, మార్క్స్ ఇవన్నీ కూడా ఏమైతే అట్రిబ్యూట్స్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్ రిలేషన్షిప్ అంటే కనుక 2 ఎంటిటీస్ మధ్య కనుక అసోసియేషన్ని అమాంగ్ చేస్తే కనుక దాన్ని ఏమంటారు, రిలేషన్షిప్ అని చెప్పేసి అంటారు. నెక్స్ట్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ మోడల్. ఎట్ ప్రజెంట్ డేస్ సాఫ్ట్వేర్ని డెవలప్ చేయాలి అంటే కనుక ఈ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ మోడల్ అనేది చాలా డెవలప్ అయింది. అయితే దీంట్లో ఈ మెథడాలజీలో ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ డేటా మోడల్ని
యూజ్ చేసి మనం సాఫ్ట్వేర్స్ని వాటిని డెవలప్ చేస్తున్నాం. కరెక్ట్గా చెప్పాలి అంటే ఎక్స్టెండింగ్ ఆఫ్ ఈఆర్ మోడల్ విత్ నోటేషన్స్, ఎన్క్యాప్సులేషన్ మెథడ్స్ అండ్ ఆబ్జెక్ట్ ఆబ్జెక్ట్ ఐడెంటిటీ. నెక్స్ట్ సెమీ స్ట్రక్చర్డ్ మోడల్ అంటే కనుక సెమీ స్ట్రక్చర్డ్ డేటా మోడల్లో స్పెసిఫికేషన్ ఆఫ్ ద డేటా వేర్ ఇండివిజువల్ డేటా ఐటమ్స్ ఆఫ్ సేమ్ టైప్ మే డిఫరెంట్ సెట్ ఆఫ్ యాట్రిబ్యూట్స్. సేమ్ టైప్ ఆఫ్ వాల్యూస్కి సేమ్ టైప్ ఆఫ్ డేటాని కానీ డిఫరెంట్ సెట్ ఆఫ్ యాట్రిబ్యూట్స్ అని తీసుకుంటారు అనమాట. దీన్ని ఏమంటారంటే సెమీ స్ట్రక్చర్డ్ డేటా మోడల్ అని చెప్పేసి అని అంటారు. ఓకే, ఈరోజు క్లాస్లో మనం ఏం చెప్పుకున్నాము అంటే అడ్వాంటేజెస్ ఆఫ్ డేటాబేస్ ఓవర్ ద ఫైల్ ప్రాసెసింగ్ సిస్టమ్, డేటాబేస్ ఇన్స్టెన్సెస్ అండ్ స్కీమాస్, డిఫరెన్స్ బిట్వీన్ డేటా ఇన్స్టెన్స్ అండ్ స్కీమా. నెక్స్ట్ డేటాబేస్ మోడల్స్. ఈ డేటాబేస్ మోడల్స్లో కూడా మనం ఏవేంటి ఈఆర్ మోడలు, ఫస్ట్ హైరారికల్ మోడల్, నెట్వర్కింగ్ మోడల్, రిలేషనల్ మోడల్, ఈఆర్ మోడల్, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ మోడల్, సెమీ స్ట్రక్చర్డ్ మోడల్ అని చెప్పేసి డిస్కస్ చేసాం. ఓకే, థ్యాంక్ యూ.